తనపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న విషయాలపై స్పందించారు. భూ కబ్జాలు అక్రమాలు చేపట్టేవారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు గాని తన పేరు గాని చెప్పి ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని అన్నారు. అలాంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి ఉన్నామని, తమ తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా ఈ భూ కబ్జాలకు అక్రమాలకు పాల్పడితే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో సమాచారం ప్రత్యేకంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ సమాచారానికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన తీర్పుని దాన్ని ప్రత్యేకంగా ఏమన్నా దాంట్లో అవకతవకలైనా ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం మీద ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి, మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటమ్ ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నాం.